నిజంగానే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ కైక రాముడిని తీసుకోలేదు. అంటే రాముడికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. అంటే ఆమె నెగిటివ్‌కి కనెక్ట్ అవ్వలేదు. అప్పుడేమవుతది? రాముడు వనవాసం వెళ్ళడు అనుకుంటున్నారా? ఎళ్తాడు. ఎందుకంటే అది ప్రణాళిక. కాకపోతే కైక పాత్ర ఇంకొకళ్ళొస్తారు. ఎవరో ఒకళ్ళొస్తారు. ఊరు నిండా ఉంటారు కదా! పనికిమాలినోళ్ళు. ఎవరో ఒకళ్ళొస్తారనమాట. కనుక మనం కానీ ఆ పాత్రలోకి ఎళ్ళకుండా చూసుకోవాలి. అది మన ధర్మం. థ్యాంక్ యూ సార్. సరే ఇంకొకటి సార్. సార్ మనం రేపు నాకేదో మంచి జరగబోతుంది అనుకుందాం సార్. పోనీ చెడు జరగబోతుంది, మంచి జరగబోతుంది. ఆ ప్రణాళిక నాకు తెలియదు. కానీ ప్రణాళిక అయితే రాసుకొనుంది. మళ్ళీ నేను దాన్ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఇప్పుడు నేను దాన్ని తప్పించుకోగలనా సార్? ప్రణాళిక రాసుకుందని నీకెలా తెలుసు? తెలియదు గదా మరి. ప్రణాళిక అందుకే కదా ఉంది. 72 మంచి శ్వాసలు చెప్పి భవిష్యత్తు చూసుకోమని చెప్పేది. ఊరికే కాదు కదా! దానికి శ్వాసలదేనా సార్ మార్గం? ఇంకేం ఉంది? అంజనం ఎత్తావా? లేదు సార్ ఆడుకుంటున్నాను.